వైటమిన్ బి12 డెఫిషియన్సీ గురించి అండ్ చాలా మందికి ఇప్పుడు వైటమిన్ బి12 డెఫిషియన్సీ అండ్ అది ఇంకా చాలా రకాలుగా లీడ్ అవుతూ ఉంటుంది. సో అది పర్టికులర్ స్టేజ్ వచ్చేంత వరకు ఎవరికి తెలియట్లేదు. సో వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ మోస్ట్లీ నాన్ వెజ్లో మనకి ఎక్కువగా ఉంటుంది. బట్ వెజ్ సోర్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఈరోజు వైటమిన్ బి12 సోర్సెస్ గురించి చెప్తాను. సో యూజువల్గా నాన్ వెజ్లోనే బి12 దొరుకుతుంది అంటారు. ఎక్కువగా వెజిటేరియన్స్ బి12 డెఫిషియన్సీకి గురవుతారు అని విన్నాము. సో పన్నీర్లో కూడా బి12 ఉందన్నమాట. ఎస్, అవును, పర్ఫెక్ట్. సో మరి చూద్దాం ఎలా తయారు చేస్తావు ఏంటి గ్రీన్ చిల్లీ పన్నీర్ని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఇక్కడ పేస్ట్ తయారు చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో పెరుగు తీసుకొచ్చు అండ్ పన్నీర్ క్యూబ్స్ అండ్ గ్రీన్ చిల్లీ కాబట్టి మనము చిల్లీని పేస్ట్గా చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో ముందుగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, సో పన్నీర్ అనేది మనము ఇన్ ఏ మంత్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? సో ఇలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ మటుకు వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే డిస్లిపిడ్మియా అంటే కొలెస్ట్రాల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందో, ఇది మిల్క్ ఫ్యాట్తో రెడీ అవుతుంది కాబట్టి వాళ్ళు మంత్లీ 2 to 3 తీసుకోవచ్చు. ఓకే, ఒక స్పూన్, ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో ఇప్పుడు మనం ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో ముందుగా కొంచెం వెన్న, సో యూజువల్గా పన్నీర్ ఇటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటూ వెన్న అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, కొంచెం కమ్మదనం కోసం. అవును, అండ్ అలాగే టేస్ట్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ రోస్ట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చా పన్నీర్, లేకపోతే ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? సో పన్నీర్తో కాంట్రా ఇండికేషన్స్ ఎవరికి ఉండదు, అందరూ తినొచ్చు. బట్ ఎవరైతే డిస్లిపిడ్మియా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మటుకు కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. బట్ లాక్టోస్ ఇంటాలరెన్స్ వాళ్ళు కూడా తీసుకోకూడదు కదా? లాక్టోస్ ఇంటాలరెన్స్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోకూడదు. దీని బదులు వాళ్ళు టోఫు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మరి ఆ టోఫులో బి12 అనేది ఉంటుంది. బి12 టోఫులో కూడా ఉంటుంది. సో బి12 వచ్చేసి మనకు లైక్ వెజ్ సోర్స్లో ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పన్నీర్ అండ్ అలాగే టోఫు, రాజ్మా, సోయాలో ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా గ్రీన్ జ్యూస్ అనేది చేసుకుంటూ ఉంటే వెజిటేరియన్స్ బి12 డెఫిషియన్సీ అనేది కొంచెం తగ్గుతుంది అంటారు. ఎస్, అవును. సో యూజువల్గా అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తరచుగా ఎటువంటి ఫుడ్ పిరమిడ్ అనేది మనం ఫాలో అయితే బెటర్? సో ఎక్కువగా వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లేదు అంటే నాన్ వెజ్ ఐటెంలో వచ్చేసి ఎగ్ కానీ చికెన్ కానీ, బి12 ముఖ్యంగా ఉన్న వాళ్ళు మటుకు మటన్, లివర్. సో ఇందులో మనకు సోర్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఫుడ్ పిరమిడ్ అనేది అందరికీ చెప్తా ఉంటాము, లైక్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఎవ్రీవన్. కాకపోతే వాళ్ళకుండే డెఫిషియన్సీస్ వచ్చేసి మనం ఒక 20% ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోవాలి డైట్లో. ఓకే, సో చక్కగా మనకు బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్పైసెస్ వేసుకోండి. ఇంకొక స్పూన్, కొంచెం కారం,
కొంచెం ఉప్పు, మిరియాల పొడి కొంచెం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. సో కొంచెం మనం సౌత్ ఇండియన్ ఫ్లేవర్ వచ్చేలాగా స్పైసెస్ ఎక్కువగా వేసుకున్నాం. అవును. సో జస్ట్ దీన్ని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, Yeah, కొంచెం snack. డ్రైగా ఉంటుంది కాబట్టి. లేదంటే చపాతీ రోటీ వాటిలో కూడా పర్ఫెక్ట్ జల్లపై. యా. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే. సో కొద్దిగా వాటర్. సో ఇదైతే చక్కగా మంచిగా మిక్సప్ అయిపోవాలి. సో యూజువల్గా పన్నీర్ మనం ఎక్కువగా తీసుకోకూడదు అంటారు. సో ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకుంటే బెటర్? వీక్లీ ట్వైస్ అని చెప్పారు. బట్ Yes. పిల్లలకి కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. సో కొంచెం ఏమైనా డోసేజ్ పెంచుకోవచ్చా లేకపోతే ఏంటి? సో వాళ్ళకి ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనమైతే గ్రీన్ చిల్లీ అలా యూస్ చేసాం కదా, పాలక్ పన్నీర్ కానీ ఏదైనా రిమైనింగ్ వెజిటేబుల్స్తో మిక్స్ చేసి పెట్టచ్చు. ఓకే ఓకే పల్వి. సో పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగానే వచ్చింది, అంటే కన్సిస్టెన్సీ కావచ్చు అండ్ ఆ పన్నీర్ ముక్కలు చక్కగా జలప్ అయిపోయాయి. సో సర్వ్ చేసుకోవచ్చా మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, సో చాలా యమ్మీగా అనిపిస్తుంది Yes. అండ్ అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ గ్రీన్ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ గ్రీన్ చిల్లీ పన్నీర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ చిల్లీ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ చిల్లీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ చిల్లీ పన్నీర్ రెడీ.